ఈరోజు రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాల్లో మరోసారి రిషి జూనియర్ కాలేజ్, రిషి ఐఐటి నీట్ అకాడమీ తన సత్తా చాటి మరోసారి ప్రభంజనం సృష్టించడం జరిగిందండి. మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నుంచి 470కి గాను 465 మార్కులతో రేణుకాదేవి, అదేవిధంగా చరణ్ కుమార్ 475కి 465 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే మూడో స్థానంలో నిలవడం జరిగిందండి. అదేవిధంగా తేజస్విని బైపీసీలో 440కి గాను 435 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానంలో నిలబడిందండి. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ నుండి 1000కి 986 మార్కులు, అలాగే బైపీసీ నుంచి 1000కి 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే టాప్ 10లో మన రిషి విద్యా సంస్థని నిలిచడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా విద్యార్థులకి మరియు వారి రిజల్ట్ తీసుకురావడానికి కష్టపడినటువంటి అధ్యాపక బృందానికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. గత సంవత్సరం ఫలితాల్లో కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానం మరియు తృతీయ స్థానము తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా రాబోయే ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కూడా అద్భుతమైన ఫలితాలు 100% వస్తాయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ విజయవాడ మరియు హైదరాబాద్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బిగినింగ్ నుంచి కూడా జేఈ మెయిన్స్, నీటు మరియు అడ్వాన్స్ సంబంధించినటువంటి కోచింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన రిషి ఐఐటి నీట్ అకాడమీలోనే కార్పొరేట్ స్థాయి విద్య అందుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత వారికి హెల్త్ సమస్యలు కానీ లేకపోతే హోమ్సిక్ కానీ రకరకాల సమస్యలతో ఆర్థికపరమైన ఇబ్బందులతో పడే అవకాశం లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి ఐఐటి నీట్ మరియు ఎంసెట్ సంబంధించిన కోచింగ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకప్పుడు ఇంటర్మీడియట్కే పరిమితమైనటువంటి రిషి జూనియర్ కాలేజీ ఈరోజు రిషి ఐఐటి నీట్ అకాడమీని ప్రారంభించి కార్పొరేట్ అధ్యాపకులతో కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఫలితాలను అందించడం జరుగుతుందండి. కాబట్టి సదవకాశాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రథమ సంవత్సరంలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిందండి. సుమారు ఇప్పటికీ చాలా మటుకు అడ్మిషన్లు కూడా అయ్యి ఉన్నాయి. అలాగే మిగిలిన విద్యార్థులు కూడా ఎర్లీగా వచ్చి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకొని మీరు భవిష్యత్తుకి రిషి విద్యా సంస్థలో జాయిన్ అవ్వడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇదే కాకుండా మనకి ఇంటర్మీడియట్లో ఓన్లీ హైయెస్ట్ మార్కులే కాకుండా సుమారుగా 90% పాస్ పర్సెంటేజ్ సాధించడం జరిగిందండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకి 63% పాస్ పర్సెంటేజ్ వస్తే మన కాలేజీకి సుమారుగా 90% ప్రథమ సంవత్సరంలోను, అలాగే సుమారుగా 86% ద్వితీయ సంవత్సరంలోని అత్యుత్తమైనటువంటి పాస్ పర్సెంట్ సాధించడం జరిగిందండి. అదేవిధంగా మొదటి సంవత్సరంలో సుమారుగా 48 మంది విద్యార్థులు 400 పైబీ మార్కులు సాధించడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ద్వితీయ సంవత్సరంలో కూడా 1000కి గాను 900 అబవ్ సుమారుగా 42 మంది విద్యార్థులు రావడం జరిగింది సార్. నిజంగా ఈ రకమైనటువంటి ఫలితాలు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు లేవండి. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మన రిషి జూనియర్ కాలేజీలో జాయిన్ అవడంతో పాటు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారండి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మనం అమ్మాయిలని అబ్బాయిలను కూడా సెపరేట్ క్యాంపస్లు కూడా చేయడం జరుగుతుంది సార్. అమ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరుగానే సెపరేట్ క్లాసులు నిర్వహించి సెపరేట్ క్యాంపస్లు కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలకి సెక్యూరిటీగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం సార్. మరొకసారి ఈ అత్యద్భుతమైన ఫలితాలకి సహకరించినటువంటి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కానీ రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నామండి. రాబోయే విద్యా సంస్థలు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఐఐటి మరియు నీట్ సంబంధించి జేఈ మెయిన్స్ ఫలితాలు అలాగే ఎంసెట్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. వాటిల్లో కూడా మంచి మా సత్తా చాటుతామని గ్యారెంటీగా తెలియజేస్తున్నాం సార్.